కృష్ణా జిల్లా పెనంనూరు పరిధిలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్ కు చెందిన అనికేష్ కుమార్, సాన్సి, రితికేష్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52.8 గ్రాముల బంగారాభరణాలు, 3.10 లక్షల నగదు, 3.9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సీసీటీవీ, ఫేషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతతో కేసును ఛేదించినట్లుగా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సంచరిస్తూ గంజాయి విక్రయిస్తా, అదేవిధంగా ఈ కళ్యాణ మండపాల్లో ఫంక్షన్స్ అవుతున్నప్పుడు ఫంక్షన్ హాల్స్ లోకి వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న గిఫ్ట్ బ్యాగ్స్ కానివ్వండి, లేకపోతే జ్యువెలరీ దేంట్లో పెట్టుకుంటున్నారో చూసి ఆ జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ కానివ్వండి మన పెనంనూరు పోలీస్ స్టేషన్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ మండపాల్లో ఈ చోరీలు అవుతున్నాయి. అదేవిధంగా కొంతమంది అన్నోన్ పర్సన్స్, అవుట్ ఆఫ్ స్టేట్ కనపడుతున్న వాళ్ళు కళ్యాణ మండపాల్లో గెస్ట్స్ కింద వచ్చి బ్యాగ్స్ అయ్యి తీసుకెళ్లిపోవడం మన దృష్టికి వచ్చింది. 2-3 కంప్లైంట్స్ రావడంతో అక్కడ స్పెషల్ టీమ్స్ పెట్టాం. స్పెషల్ టీమ్స్ పెట్టినప్పుడు వీళ్ళకి అనుమానాస్పదంగా ఈ మన స్టేట్ కాని వాళ్ళలాగా కనపడుతూ తిరుగుతున్న వాళ్ళని చూసుకున్నప్పుడు ఈ రితేష్ సిసోడియా అండ్ మనకి చూస్తే అనికేష్ కుమార్, సాన్సి అండ్ రితేష్, వీళ్ళిద్దరూ 20 సంవత్సరాల వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళు అనుమానాస్పదంగా జిల్లా ఆఫీసర్స్ తో మాట్లాడి అక్కడ కూడా వీళ్ళకి సంబంధించిన వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి మెయిన్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ ఏంటంటే, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మీ ఏరియాలో కానీ లొకాలిటీలో కానీ కనపడ్డప్పుడు ఇమ్మీడియట్ గా మీ స్థానిక పోలీసులకు కానీ లేదా డైల్ 112 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.